వాళ్ళ జీవితాల్లో సమస్యల్ని నేరుగా స్పృశించడానికి నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేశారు. సత్తు ప్లేట్లలో వాళ్ళతో పాటు కలిసి భోంచేశారు. ఆ అనుభూతి వివరిస్తారా? అంటే ఇది చెబుతుంటే ఒక గుర్తు వస్తుందండి. ఆ వీడియో పెట్టాము. వీడియో పెట్టి నేను అక్కడ చేపల కూర అన్నం తింటున్నా. ఎవరు నెగిటివ్ ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూసి అందరూ ఒక గిన్నెలో తింటున్నారు, వీడు అక్కడే 2 గిన్నెలో తింటున్నాడు, వీడికి ఇక్కడ కూడా పోజులు అని ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో పెట్టారు. యాక్చువల్గా ఆ రోజు ఫస్ట్ గిన్నె ఇచ్చేశారు, తింటున్నాను, బాగానే ఉంది. ఏదో నాకు వేడిగా కారుతున్నట్టు అనిపిస్తుంది. కొంతసేపు తర్వాత చూస్తే ఈ గిన్నెలో చిల్లు ఉంది. ఆ కూర నూనె కారి నా కాలు మీద పడుతుంది, ఇటా జారిపోయింది అంతా. సో అందుకే వాళ్ళు వచ్చి 2వ గిన్నె పెట్టారు, కింద పడకుండా, అది కారకుండా. బట్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిందండి. అంటే నేను సముద్రంలో చాలాసార్లు ప్లెజర్ కోసం, లీజర్ కోసం వెళ్ళాను, కానీ ఇట్లా చేపలు పట్టుకోవడానికి, వేట చేయడానికి ఎప్పుడు వెళ్ళలేదు. నాటు పడవ అనేది ఇట్లాంటి ఒక ఫిషింగ్ బోట్లో కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ నేను పట్టుదలగా మన ఇవాళ పొద్దున పూట అయినా సరే మనం చేపలు పట్టుకోవాలి అని వెళ్ళేసాము. 1 గంట సేపు తిప్పాము, పట్టుకున్న దాంట్లోనే తిందామని కూడా అనుకున్నాము. సో లక్కీగా మాకు దొరికినాయి. మామూలుగా పొద్దున పూట ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ చేపలు పట్టమంట. అందుకే వాళ్ళు రాత్రిపూట లేకపోతే ఎక్కువ గాలి ఉన్నప్పుడు వెళ్తే ఎక్కువ చేపలు దొరికే అవకాశం. చేపలే కాదు, పీతలు, రొయ్యలు ఏదైనా. సో దొరికిన దానికి మామూలుగా వాళ్ళకి అలవాటు ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ కొన్నిసార్లు ఇట్లాంటి బోట్లో 1 రోజు 2 రోజులు కూడా ఉంటారు. పెద్ద బోట్లు అయితే 10 రోజులు కూడా బయట ఉంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడే వంట చేసుకుని వాళ్ళ రేషన్స్, సప్లైస్ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ రోజు వెళ్తాము తింటామని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్చువల్ వంట మనిషి కూడా లేరు. మామూలుగా పనిచేసే వాళ్ళు కళాశాలలో ఒకరు హెల్పర్గా ఉంటారు కాబట్టి ఆయనే వండేశాడు. సో బాగుండింది, యాక్చువల్గా ఎంజాయ్ చేసాము. సింపుల్ ఫిష్ కర్రీ, రైస్, ఐ ఎంజాయ్డ్ ఇట్, బాగుండింది. అండ్ వాళ్ళ లైఫ్ వరకు ఏంటి అంటే చాలా కష్టంతో పని, బతుకు పోరాటం. అంతేకాదు, నేను ఈత కొడదాము, దూకుదాం అంటే వీళ్ళందరూ భయపడ్డారమ్మో, నేను చేయగలుగుతానా లేదా, వద్దు 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 అన్నారు. కాదయ్యా, నాకు అసలు చిన్నప్పటి నుంచి అలవాటు, భయం లేదు, దూకుదాం అంటే నాకేదో అవుతుంది. వాళ్ళు దూకారు. నేను ఈత కొట్టిన తర్వాత అసలు వీడికి ఇబ్బంది ఏం లేదు, మీకు ఇంత వస్తుందని మాకు తెలిస్తే అసలు టెన్షనే పడమని. బోట్ ఎక్కాలి అంటే అక్కడ మామూలులో నేను వెళ్ళిన బోట్లలో ఒక ల్యాడరు ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. ఎక్కాలంటే ఒక తాడు ఇస్తారు, ఆ తాడుని పట్టుకుని ఎక్కాలి. నా తాడు పట్టుకుని ఎక్కేంత బలం నాకు లేదు, కొంత కష్టపడాలి. సో ఏదో కష్టంతో ఎక్కాను. అక్కడ పక్కన ఆ బోట్లో ఎవరైతే పనిచేస్తారో ఆయన ఇంకో పక్కన దూకి అసలు తాడలే దేండి ఇది 2 దేండు పట్టేసుకుని ఎక్కేసాడు. అసలు అది చూసిన తర్వాత అనుకున్నా, అబ్బో అసలు దట్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ అండి, అది ఒక డిఫరెంట్ కష్టం. అంటే మొన్న ఒక చిన్న ఫైబర్ బోట్లో 6 మత్స్యకారులు జస్ట్ ఫిషింగ్ కోసం వెళ్తే చాలా గాలి వేవ్ రావడం వల్ల వాళ్ళ బోట్ తిరగబడిపోయింది, ఇరిగిపోతే వాళ్ళ తిరిగిపోయిన బోట్ మీద ఎట్లాగో ఎక్కి కూర్చుని ఎవరన్నా వచ్చి కాపాడతారని అనుకుంటున్నారు. అయితే ఎవరు రాలే. వాళ్ళ దగ్గర ఒక ఫైబర్ నెట్ ఫ్లెక్సీ లాగా ఉంటుంది. దాన్ని సూర్యుడి నుంచి కాపాడుకోవడానికి, గాలి వచ్చినప్పుడు గాలిని వాడుకోవడానికి పెట్టారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు. ఆ గాలి వాళ్ళని కొట్టి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 48 అవర్స్ అంత దూరం వెళ్ళిపోయిన ఆ బోటు మళ్ళీ తిరిగి ఒడ్డు దాకా వాళ్ళు చేరి 6 బతికిపోయారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళు వెళ్ళి ఎతకపోవడం ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు అసలు ఎంత పట్టుదల ఉందో వీళ్ళకి అనేది అదొక ఉదాహరణ. వాటర్ లేదు, ఫుడ్ లేదు, బలం నశిస్తుంది, ఓపిక నశిస్తుంది, ఆశ పోతుంది. కానీ వీళ్ళు ఏవి కాకుండా అసలు అది అలా పట్టుకుని అలా 48 గంటలు బయట ఉండి కూడా తిరిగి వచ్చారంటే అది చాలా గొప్ప విషయం. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇంకా బలపరచాలి, వాళ్ళకి ఇంకా మనం అవకాశాలు సృష్టించాలనేది నా ఆలోచన. గంగపుత్రుల జీవితాలు దినదిన గండం, నూరేళ్ళ ఆయుష్ లాగా వాళ్ళ బతుకు పోరాటం. మీరు దగ్గర నుంచి వాళ్ళ సమస్యలను చూశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి మత్స్యకారులకి ఒక పాలసీ, సేఫ్టీ పాలసీ, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏ రకమైన మెజర్మెంట్స్ దానికి సంబంధించి అట్లా ఏమైనా ఆలోచన చేశారు? అంటే మేము ఆల్రెడీ గతంలో చాలా చేస్తున్నామండి. అంటే ఇప్పుడు కొత్త బోట్ల కోసం సబ్సిడీ ఇవ్వడము, రిపేర్ చేయడానికి హెల్ప్ చేయడము, వాళ్ళకి వలలు ఇవ్వడము, సప్లైస్ ఇవ్వడము, అంటే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే
వాళ్ళు ఇంకా బాగుపడతారనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం చాలా చేసింది. ఇవన్నీ స్కీమ్స్ అన్నీ ఈ కొత్త ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఇప్పుడు మీరు అనేది సేఫ్టీకి వచ్చేసరికి పెద్ద బోట్లలో అంటే ఎక్కడైతే 10 మంది 15 మంది పనిచేస్తారో వాటిలో వాళ్ళ జీపీఎస్ ట్రాకర్ ఉంది, నావిగేషన్ ఉంది. వాళ్ళు ఒక SOS కాల్ చేస్తే ఎవరో కోస్ట్ గార్డ్ వాళ్ళని చేరే అవకాశం ఉంటుంది. ఈ చిన్న బోట్లు, చిన్న పడవలు, ఫైబర్ బోట్లలో అట్లాంటివి ఏవీ లేవు. సో మనం వాటిలో కూడా ఏదో ఒక జీపీఎస్ ట్రాకర్ లాంటిది చిప్ పెడితే ఒక పెద్ద బోట్లో ఉన్నన్ని ఫీచర్స్ లేకపోయినా ఈ బోటుకి ఏదన్నా ప్రమాదం వచ్చింది లేకపోతే 12 గంటలు మించి తిరిగి రాకపోతే జీపీఎస్ ట్రాకర్ ప్రకారం అయినా లాస్ట్ ఈ బోట్ ఎక్కడ ఉండింది లేకపోతే ఎక్కడ ఉండింది అని తెలిస్తే ఇల్లు అక్కడ ఎతకగలుగుతాం మనం. అది కూడా ఇవాళ మనం చేయలేదు. సో ఈ టెక్నాలజీ ఫీచర్స్ అన్నిటి మీద ఒక దృష్టి ఉండాలి, ఒక పెట్టుబడి ప్రభుత్వం చేసి సహాయం చేయాలి. వీళ్ళందరికీ చేయట్లేదు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము టేకప్ చేస్తాము. మీరు అన్నట్టు ఒకటి సేఫ్టీ, ఇంకోటి డిజాస్టర్ ఏదైనా అయితే వాళ్ళని ఎట్లా కాపాడుతాం. ఇప్పుడు డిజాస్టర్కి కూడా మళ్ళీ దురదృష్టం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో పెద్ద బోట్లో ఇంజిన్ కాలిపోవడం, పేలిపోవడం వల్ల ఆ బోట్లో ఉన్న 8 మంది వాళ్ళు కాలిపోయారు. ఒక ముగ్గురికి సీరియస్ ఇంజరీస్, ఒకరికి 80% బర్న్స్, ఒకరికి 68, ఒకరికి 35, 40, మిగతా వాళ్ళకి మైనర్ బర్న్ ఇంజరీస్. బట్ ఆ 80%, 68% చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. సో ఇది కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో లోపల ఉంటారు. ఏదైనా అయితే వాళ్ళని ఎవరు కాపాడతారు, వాళ్ళకి ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండి మేము చేస్తామని. శ్రీభరత్